ఎక్కడదబ్బా తెలంగాణ అంతా సంబురాలే సంబురాలు. రైతుల బ్యాంక్ అప్పు సర్కారే కట్టేస్తుందని పటాకులు గాల్చుడు, మిఠాయిలు వంచుడు, పాలాభిషేకాలు చేసుడు, ఎడ్ల బండ్లు కట్టుడు, ట్రాక్టర్లు తిప్పుడు చిన్నగా లేదు. ఆ పట్ల మీకంటే ఎక్కువే మాఫీ చేసినాం అని గులాబీ పాటోళ్ళ మాట. వాళ్ళ సంబురాలు వీళ్ళ డౌట్లు జరసేపు పక్కకు పెడితే అసలు వ్యవసాయదారులు ఏమనుకుంటారు అనేది ముఖ్యం కదా. మందలిద్దాం పాండ్రి, మరి ఏమంటారో. ఇప్పుడు నాటేసే టైం ఉంది కాబట్టి నాకు పెట్టుబడి కూడా మంచిగా అందుతుంది. కేసీఆర్ 3 సార్లు చేస్తాడు, 2 సార్లు చేస్తాడు, ఒకసారి 25 ఇస్తే అవి వడ్డీకే పోయినాయి. మన్నా వేస్తాడు, అలా రాలేదు. ఎవ్వరు కూడా ఇంత సాయం ఏ ప్రభుత్వం కూడా చేయలే. సంతోషంగా అనిపిస్తుంది. టైంకు పెట్టుబడికి అందుటట్టు మంచిగా చేసినప్పుడు మంచిగా కొట్టడా చేస్తున్నాడు, మంచిగా అనిపిస్తున్నది. ఖర్చు పెడతా పత్తి ఏమికే కలవనీకే గుతాలకు ఇచ్చిన పైసా గుతానికి పెడతా. 60,000 నీకు మిగిలినట్టే ఏం చేయబోతున్నావు? ఇంకా మరి మిగిలిన పైసలు మా బిడ్డకి ఫీజు కట్టాలి. ఇప్పటికి 5 సంవత్సరాలు దాటింది. అది అప్పుడు కానిది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు నాకు ₹1,00,000 రుణమాఫీ జరిగింది. దీనికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. గత ప్రభుత్వము 1,04,000 సంవత్సరాలు చేసింది. ఇది ఒకేసారి కదా సార్. దీన్ని మంచి అనుకున్నాడు కానీ దాన్ని ఎట్లా అనుకుందాం? 5 ఏళ్ళు ఆయన విడుదల చేసింది కానీ మిత్తి మళ్ళీ అంత మిత్తి పడ్డదా. గత ప్రభుత్వం చాలా మోసం చేసింది రైతులను. ₹1,00,000 మాఫీ అన్నది లాస్ట్ ఎలక్షన్ మూవ్మెంట్లో 6 నెలల ముందు ₹1,00,000 మాఫీ అని పెట్టి కొంతమంది రైతులకు ఇచ్చింది. చాలా మంది రైతులకు మాకు ₹1,00,000 రుణం మాఫీ కాలేదు. పని గుంపులకు పోయి దేశాలకు పోయి తెచ్చి కట్టిన ఒక్కొక్క మేనేజర్ తాళాలు కూడా వేసింది కట్టకపోతే. ఒకసారి రుణమాఫీ ఏ గవర్నమెంట్ వేయలేదు. 30,000 తీసుకుపోయిన ఉంటాయి అయితే 1,00,000 అయినాయి. అందులో 46,000 మాఫీ అయినాయి. తతిమే ఉన్నాయి. ఇంతకుముందు కాలేదు కాక ఇబ్బంది పడ్డాం అనమాట. మళ్ళీ మసాలాలకు మందులకు తెచ్చుకోవాలి. 10 సంవత్సరాల దాకా 25,000 10,000 ఇట్లా అట్లా అనుకుంటే సగం మందికి ఎగబెట్టిన ప్రభుత్వం అది. ₹1,00,000 తీసుకున్నామని చేత అన్నాడు కేసీఆర్. ఇంతవరకు 10 సంవత్సరాల బట్టి మాకు రుణం కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, రేవంత్ రెడ్డి హయాంలో మాకు ఇప్పుడు ₹1,00,000 వరకు మాఫీ అయినందుకు ధన్యవాదాలు. 41,000 వేపినట్టు అప్పుడు ఇక 90 అన్నారు మాఫీ అయితే అంతే సౌడు దాకా 2 లక్షలు రుణమాఫీ చేయంగా మేము ఎన్నడూ చూడలేక చాలా సంతోషం. నాకు ₹1,00,000 మాఫీ. పోయినసారి చేస్తున్నా అని కేసీఆర్ ఏం చేసిండు? 40 మందికి వేసిండు, 50 మందికి వేయలేదు.